చంద్రబాబు నాయుడు గారితో ఎటువంటి అనుబంధం ఉండేది సరే మీకు దగ్గరగా ఆయన మీ ఎంపీపీ దగ్గర నుంచి కూడా మీరు ఆయనతో ప్రయాణం చేయడం జరిగింది. అపోజిషన్ ఉన్నప్పుడు పార్టీని బాగా నడిపిస్తారు, ప్రభుత్వం వచ్చినప్పుడు అప్పుడప్పుడు స్కిప్ అవుతుంటారు. అదొక్కటే మాకున్న ఇబ్బంది. అంటే 19లో ఓడిపోవడానికి కారణం ఏంటి సార్? మెయిన్ కారణం ఏంటి? చేరితే దుష్టశక్తులు పక్కన చేరితే ఆయనకి ఏవో చెప్తారు, అలా తీసుకెళ్ళి ట్రై చేస్తారు. 19 నుంచి 24 మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన గురించి ఏం చెప్తారు మీరు? అతను నాలెడ్జ్ అండి, మీరు నమ్మండి. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ప్రశంసిస్తారు, ఎక్కడికి వెళ్ళండి. బికాజ్ ఈ అడ్మినిస్ట్రేషన్ విధానం సిస్టమ్నే చాలా బాగా మెచ్చుకుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం తప్పంటారా? తెలుసుకునే ఎవరే ఎవిడెన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఒక్కొక్కరు అరెస్ట్ చేసుకొస్తున్నారు. తొందరపడి కక్షతో అరెస్ట్ చేయలేరు. నెక్స్ట్ అరెస్ట్ ఎవరిది ఉంటుందంటే ఏం చెప్తారు సార్? అది మద్యం స్కామ్లో జగన్మోహన్ వైఫ్ ఆవిడ కూడా ఇన్వాల్వ్ అయింది, వైఎస్ భారతి గారు. మీరు అధికారంలోకి వచ్చి ఏడాది పాలన అయింది సార్. ఏడాది పాలన మీద ఏం చెప్తారు? ప్రజల్లో వ్యతిరేకం వచ్చింది అనేది ప్రతిపక్షం ఆరోపిస్తుంది, మీరేం చెప్తారు? నేను ప్రభుత్వంలో లేని ఎమ్మెల్యేనే, ప్రభుత్వం నిర్ణయించినప్పుడు ఆ మంత్రులు వాళ్ళే సమాధానం చెప్పాలి. మీరు రోజా గారి మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం, అది దేశవ్యాప్తంగా దుమారం చెలరేగడం, మీ మీద తీవ్ర స్థాయిలో మహిళల నుంచి విమర్శలు రావడం జరిగింది. ఎప్పుడైనా పశ్చాత్తాపడ్డారా ఆ విషయంలో? నేను అప్పుడిప్పుడు కట్టుబడి ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను కట్టుబడి ఉన్నాను. లోకేష్ గారిని భవిష్యత్తులో ముఖ్యమంత్రిగా చూసే అవకాశాలు ఉంటాయా? అడ్మినిస్ట్రేషన్ తెలదండి, కేవలం ఆయనకి అడ్మినిస్ట్రేషన్ కంటే వ్యాపారం బాగా తెలుసు. ఎంతసేపు సంపాదన సంపాదన సంపాదన, ఎక్కడి నుంచి ఏ రూపాయి వస్తుందని చూశాడు.